అమ్మ నీకు అక్క గురించి తెలుసా? ఎవరు మీ అక్క? మీ అక్క మా అక్క కాదే. ఇప్పుడు మనం ట్రెడిషనల్గా ఒక వెబ్ అప్లికేషన్లోని జావా యూజ్ చేయాలంటే స్ప్రింగ్ బూట్ని యూజ్ చేస్తాం. కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చాలా హై కంకరెన్సీ యూజర్స్తో డీల్ చేస్తారు. సో వాళ్ళు అక్క అని ఒక టూల్ కిట్ వాడతారు ఈ జావాలోనే. మన ట్రెడిషనల్ స్ప్రింగ్ బూట్ సిస్టమ్కి అక్కకి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే థ్రెడ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చెప్తాను రా. మన ట్రెడిషనల్ స్ప్రింగ్ బూట్ సిస్టంలోని ఒక కంట్రోలర్ లేయర్ ఉంటుంది, ఒక సర్వీస్ లేయర్ ఉంటుంది, ఒక రిపాజిటరీ లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త రిక్వెస్ట్ వచ్చిందనుకో, ఫస్ట్ అది కంట్రోల్ లేయర్లో మెథడ్ని పిలుస్తుంది, కంట్రోల్ లేయర్లో మెథడ్ ఏమో సర్వీస్ లేయర్లో మెథడ్ని పిలుస్తుంది, సర్వీస్ లేయర్లో మెథడ్ ఏమో రిపాజిటరీ లేయర్లో మెథడ్ని పిలుస్తుంది. సో ఎక్కడ ఈ మెథడ్ బ్లాక్ అయినా కానీ ఈ థ్రెడ్ అలా బ్లాక్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క న్యూ రిక్వెస్ట్కి ఒక కొత్త థ్రెడ్ క్రియేట్ చేస్తాం. సో అక్క లాంటి సిస్టంలో ఏంటి అంటే ప్రతి ఒక్క లేయర్కి ఒక మెయిల్ బాక్స్ యాడ్ చేస్తాం అన్నమాట. కంట్రోలర్ లేయర్కి ఒక మెయిల్ బాక్స్, సర్వీస్ లేయర్కి ఒక మెయిల్ బాక్స్, రిపాజిటరీ లేయర్కి ఒక మెయిల్ బాక్స్. ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చిందనుకో, ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఆ మెసేజ్ని ఈ కంట్రోల్ లేయర్ మెయిల్ బాక్స్లో పెడుతుంది. కంట్రోల్ లేయర్ సర్వీస్ లేయర్ని పిలవాలనుకో, దాని మెయిల్ బాక్స్లో ఇంకో మెసేజ్ డ్రాప్ చేస్తుంది. ఈ సర్వీస్ లేయర్ రిపాజిటరీ లేయర్ని పిలవాలనుకో, ఈ మెయిల్ బాక్స్లో మెసేజ్ డ్రాప్ చేస్తుంది. సో ఏ లేయర్ ఇంకో లేయర్ డైరెక్ట్గా పెళ్తుంది అనమాట. ఆ మెయిల్ బాక్స్లో జస్ట్ మెసేజ్ డ్రాప్ చేస్తుంది. సో ప్రతి లేయర్ పని ఏంటంటే దాని మెయిల్ బాక్స్లో ఏ మెసేజెస్ ఉన్నాయో ఆ మెసేజెస్ అన్ని తీసుకొని ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ని యూజ్ చేసి ఆ మెసేజెస్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల నువ్వు అబ్జర్వ్ చేస్తే థ్రెడ్ అనేది ఎక్కడ బ్లాక్ అవ్వట్లేదు అనమాట. సో చాలా తక్కువ థ్రెడ్స్తోని చాలా ఎక్కువ రిక్వెస్ట్ని ఇలాంటి ఆర్కిటెక్చర్ వాడి మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట.